వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్కాస్ క్రియేటివ్ ఛానల్. మన యొక్క జెస్కాస్ క్రియేటివ్ ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా ఈ మధ్య జరిగినటువంటి మే 13వ తారీఖున జరిగినటువంటి ఎలక్షన్స్ యొక్క విభాగంలో ప్రజలు ఎంతో చైతన్యంతో దేశ విదేశాల నుంచి వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తిరుగుముఖం పట్టారు. ఈ యొక్క ఓటింగ్ యొక్క సరళ గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈసీ సిఇఓ ముఖేష్ కుమార్ మీనా ఒక సర్వే నిర్వహించి ఓవరాల్ రిజల్ట్ని ఎంతమంది వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారో ఒక గణాంకాలు తెలియజేశారు. వాటిలో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారము మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొత్తము 4,13,33,702 ఓటర్స్ ఉన్నారు. వాళ్ళల్లో పార్లమెంటు పరిధిలో 3,33,40,560 ఓట్లు వినియోగించుకున్నారు. అదేవిధంగా అసెంబ్లీ పరిధిలో 3,33,40,333 ఓట్లను వినియోగించుకోవడం జరిగింది. ఓవరాల్గా పర్సంటేజ్ మనం చూసినట్లయితే ఈ పర్సంటేజ్ 80.66%గా నమోదయ్యి అత్యధికమైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ని నమోదు చేసింది. అంతకుముందు 2014లో 78.41గా ఉన్నటువంటి ఈ పర్సంటేజ్ 2019కి 79.71%గా నమోదైంది. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం 80.66%గా నమోదయ్యి రికార్డు సృష్టించింది. వీళ్ళల్లో ఎస్పెషల్లీ పురుషులు 1,66,00,000 మంది ఉపయోగించుకోగా ఫిమేల్ పర్సన్స్ 1,69,00,000గా ఉపయోగించుకున్నారు. అంటే మహిళలే ఎక్కువగా చైతన్యంతో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మళ్ళీ మిగతా వాళ్ళ అదర్స్ వచ్చేసి 15,070 మంది ఉపయోగించుకోవడం జరిగింది. వీటిలో రికార్డు స్థాయిలో అత్యధికంగా అసెంబ్లీ పరిధిలో దర్శి నియోజకవర్గం 90.91%తో చరిత్ర సృష్టించింది. అదే ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒంగోలు పార్లమెంటు పరిధిలో 87.06%తో అత్యధికంగా నమోదు చేసి ప్రకాశం జిల్లా ఫస్ట్ ప్లేస్లో నిలిచి అన్ని యొక్క జిల్లాలకి ఆదర్శంగా నిలిచింది. అదేవిధంగా లోయెస్ట్ పర్సంటేజ్ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో చూసినట్లయితే తిరుపతి 63.32% ఉన్నది. అదే పార్లమెంటు పరిధిలో అయితే వైజాగ్ వచ్చేసి 71.11%గా ఉండడం జరిగింది. ఓవరాల్గా ఇవి వచ్చేసి మరియు ఈ ఓటు పరిశీలించినట్లయితే వీటిల్లో పోస్టల్ బ్యాలెట్ ఓవరాల్గా 4,97,000 మంది వినియోగించుకున్నారు. అంటే వాళ్ళ యొక్క పర్సంటేజ్ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 81.6%గా అత్యధికంగా పర్సంటేజ్ని వినియోగించుకొని ప్రజలు తమ యొక్క చైతన్యంతో తమ యొక్క భావాలను ఒపీనియన్ను ఎలాగైనా సరే ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఎంతో దూర ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి వచ్చి ఓటు వేసి తిరుగుముఖం పట్టారు. దీనికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఈసీ ముఖేష్ కుమార్ మీనా ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తమ యొక్క చైతన్యవంతానికి తమ యొక్క ఓటు వేయాలనేటువంటి తపంతో వచ్చినటువంటి ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క చైతన్యము ఈ యొక్క వాళ్ళు చూపించినటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎటువైపు మొగ్గు చూపుతుందనేటువంటిది జూన్ 4వ తారీఖు మనకి తెలియవలసినటువంటి ఉంది. ఎట్లయినా సరే ఈ భారీగా వచ్చినటువంటి పర్సంటేజ్ భారీ యొక్క వ్యత్యాసం రావటం మటుకు గ్యారంటీ. అటు టీడీపీ అటు కూటమి అయినా ఇటు వైఎస్ఆర్సీపీ అయినా సరే ఎటు వచ్చినా సరే భారీ స్థాయిలో భారీ డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క రిజల్ట్ ఎలా ఉంటే ముందు మనం చూద్దాం. మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అని ఉండాలి.